నమస్కారం మిత్రులారా. ఇవాళ మనం ఒక భయంకరమైన రాక్షసుడు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ రాక్షసుడు మన కంటికి కనిపించడు, కానీ మన రక్తంలో కలిసిపోయి మన అవయవాలను ఒక్కొక్కటిగా తినేస్తుంటాడు. అదే డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి. చాలామంది అనుకుంటారు షుగర్ అంటే కేవలం స్వీట్లు తినడం వల్ల వస్తుందని, లేదా రక్తంలో కొంచెం చక్కెర పెరిగిందని. కానీ అసలు నిజం అది కాదు. మన శరీరం లోపల ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ ఉంది. మనం తిన్న ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలోకి చేరుతుంది. ఈ గ్లూకోజ్ మన శరీరానికి పెట్రోల్ లాంటిది. మన కణాలకు శక్తి కావాలంటే ఈ గ్లూకోజ్ కణాల లోపలికి వెళ్ళాలి. ఇక్కడే ఇన్సులిన్ అనే ఒక అద్భుతమైన హార్మోన్ అవసరమవుతుంది. ఈ ఇన్సులిన్ అనేది ఒక తాళం చెవిలాంటిది. మన ప్యాన్క్రియాస్ అనే అవయవం ఈ ఇన్సులిన్ను తయారు చేస్తుంది. మనం భోజనం చేసినప్పుడు రక్తంలో చక్కెర పెరుగుతుంది. వెంటనే ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్లి కణాల తలుపులు తీస్తుంది. అప్పుడు గ్లూకోజ్ లోపలికి వెళ్లి మనకు శక్తినిస్తుంది. కాని ఎప్పుడైతే ఆ తాళం చెవి పోతుందో లేదా ఆ తాళం మొరాయిస్తుందో అప్పుడా గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది. అదే డయాబెటిస్. ఇది కేవలం ఒక వ్యాధి కాదు. ఇది మన జీవనశైలిలో మనం చేస్తున్న ఒక పెద్ద పొరపాటు. మన శరీరం ఒక పెద్ద నగరం అనుకుంటే రక్తనాళాలు ఆ నగరంలోని రోడ్లు. గ్లూకోజ్ అనేది ఆ రోడ్ల మీద వెళ్లే వాహనాల ఇంధనం. ఇప్పుడు డయాబెటిస్లో ఉన్న రకాలను డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. మొదటగా టైప్ 1 డయాబెటిస్. ఇందులో మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే పొరపాటున ఇన్సులిన్ తయారు చేసే కణాలను నాశనం చేస్తుంది. అంటే ఇక్కడ అసలు సెక్యూరిటీ గార్డే ఉండడు. ఇది ఎక్కువగా చిన్న వయసులో లేదా పుట్టుకతోనే వస్తుంది. వీరికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరి. ఇక రెండవది టైప్ 2 డయాబెటీస్. ఇది మనలో 90% మందిని వేధిస్తున్న సమస్య. ఇందులో ఇన్సులిన్ ఉంటుంది, కానీ అది సరిగ్గా పనిచేయదు. దీనినే మెడికల్ భాషలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే తాళం ఉంది, కాని తుప్పు పట్టిపోయింది. మీరు రోజూ సరైన వ్యాయామం చెయ్యకుండా అతిగా జంక్ ఫుడ్ తింటూ ఉంటే మీ కణాలు మొద్దుబారిపోతాయి. మాకింక గ్లూకోజ్ వద్దు అని తలుపులు వేసేస్తాయి. అప్పుడా చక్కెరంతా రక్తంలోనే ఉండిపోయి రక్తనాళాల రోడ్లమీద ట్రాఫిక్ జామ్లా మారిపోతుంది. రక్తం చిక్కగా జిగటగా మారుతుంది. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? రక్తం చిక్కగా మారితే అది సన్నని రక్తనాళాల్లో ప్రవహించలేదు. ముఖ్యంగా మన కళ్లలోని చిన్న నాళాలు ఆ ఒత్తిడిని భరించలేక పగిలిపోతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి చూపు మందగిస్తుంది. దీనినే రెటినోపథీ అంటారు. అలాగే కిడ్నీలు రక్తాన్ని వడకట్టే ఫిల్టర్లు. చక్కెరతో నిండిన చిక్కటి రక్తం ఆ ఫిల్టర్లను పాడు చేస్తుంది. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనం అతి ముఖ్యమైన విషయంలోకి వద్దాం. అదే ఆహారం. మనం తినే ఆహారమే మనకు మందు కావాలి. కాని దురదృష్టవశాత్తు అదే ఇప్పుడు విషంగా మారుతోంది. ఇక్కడ మనం గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి. మనం తిన్న ఆహారం ఎంత వేగంగా రక్తంలో చక్కెరను కలుపుతుందో చెప్పే కొలమానమే ఇది. తెల్ల అన్నం, మైదా, పంచదార వంటి వాటికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల మన ప్యాంక్రియాస్ మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మనం పీచు పదార్థం ఎక్కువగా ఉండే తృణధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి తీసుకోవాలి. ఇవి చక్కెరను రక్తంలోకి చాలా నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ తన పనిని ప్రశాంతంగా చేసుకోగలుగుతుంది. మీ భోజనపు ప్లేట్ను ఒకసారి గమనించండి. అందులో సగం భాగం కేవలం ఆకుకూరలు, కూరగాయలతో నిండి ఉండాలి. మిగిలిన సగంలో ఒక వంతు ప్రోటీన్ అంటే పప్పులు లేదా గుడ్లు ఉండాలి. కేవలం పావు భాగం మాత్రమే అన్నం లేదా రోటీ ఉండాలి. ఇలా తిన్నప్పుడు మీ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా మీ బాడీలోని అనవసరమైన కొవ్వు కూడా కరుగుతుంది. వ్యాయామం విషయానికొస్తే చాలామందికి ఒక అపోహ ఉంది. కేవలం నడిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ సైంటిఫిక్గా చూస్తే మన కండరాలు గ్లూకోజ్ను నేరుగా పీల్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. మీరు బరువులు ఎత్తడం లేదా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇన్సులిన్తో సంబంధం లేకుండా కండరాలు రక్తంలోని చక్కెరను ఇంధనంగా వాడుకుంటాయి. అందుకే ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వేగవంతమైన నడకతో పాటు వారానికి 3 రోజులు కండరాలకు పనిచెప్పే వ్యాయామాలు చేయాలి. భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు అటు ఇటు నడవండి. ఇది మీ పోస్ట్ మీల్ షుగర్ లెవెల్స్ను అద్భుతంగా తగ్గిస్తుంది.
నిద్ర కూడా చాలా ముఖ్యం. మీరు సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఇది చక్కెర స్థాయిలను అదుపు తప్పేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం. చివరగా డయాబెటీస్ రివర్సల్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే. అంటే మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా దీనిని వెనక్కి మళ్లించవచ్చు. దీనినే మెడికల్ టర్మ్స్లో రెమిషన్ అంటారు. మీరు బరువు తగ్గి సరైన డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మందుల అవసరం లేకుండానే షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది రాత్రికి రాత్రే జరగదు. దీనికి పట్టుదల మరియు క్రమశిక్షణ కావాలి. డయాబెటీస్ అనేది మీ జీవితానికి ముగింపు కాదు. అది మీ శరీరం మీకిస్తున్న ఒక హెచ్చరిక. ఇప్పటికైనా మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ తెలుగు మైండ్ ఫ్యూయల్. సెలవు. జై హింద్.